1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. మనం చాణక్య నీతుల గురించి మాట్లాడుకుంటున్నాం. చాణక్యుడు పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పాడండి. 2-3 మంచి శ్లోకాలు ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. మామూలుగా మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు, 5 ఏళ్ల వరకు పిల్లాడిని రాజులాగా చూడాలి, తర్వాత 15 ఏళ్ళు వచ్చేదాకా దాసుడిగా అంటే పనివాళ్ళలాగా చూడాలి, ఆ తర్వాత కుర్రాన్ని మిత్రుడిగా చూడమని. అయితే ఈ అబ్బాయిల గురించి చెప్తున్నారు, అమ్మాయిల గురించి చెప్పట్లేదా అంటే, ఆ రోజుల్లో అమ్మాయిల్ని 10-12 ఏళ్లకే వివాహాలు చేసేసేవాళ్ళు, భర్తలతో ఉండేవాళ్ళు. కాబట్టి హెచ్చుగా మగపిల్లల గురించే ఇది చెప్పినట్టు కనపడుతుంది. అయితే ఆయన ఇంకొక మంచి మాట ఏం చెప్పాడంటే, లాలించటం వల్ల చాలా దుర్గుణాలు వస్తాయి. అంటే పిల్లల్ని ముద్దు చేయటం వల్ల. అదే తంతే చాలా సుగుణాలు వస్తాయట. అంటే లాలన వల్ల 10 బోల్డని దోషాలు ఉంటే, తాడన వల్ల బోల్డని సుగుణాలు ఉన్నాయి. కాబట్టి శిష్యుణ్ణి కానీ కొడుకుని కానీ లాలించద్దు, తాడించండి అంటే కొట్టండి అని చెప్పాడు. తాడన అంటే తన్నడం అని అర్థం, సంస్కృతం నుంచి సరిగ్గా మనం తీసుకుంటే. ఈ తన్నడం అంటే ఏమిటి? పిల్లాన్ని ఒట్టిగా ఎలా తన్నేస్తారు? ఎవరైనా ఒట్టిగా తన్నరు, సందర్భం ప్రకారం తన్నటం. ఏదైనా ఒక పొరపాటు చేస్తే ఆ పొరపాటుని ఎత్తి చూపించడం. అంతేగాని ఎల్కేజీ పిల్లాడు హోంవర్క్ చేయలేదని చితకొట్టేయటం, 3వ క్లాస్ పిల్లాడికి మంచి మార్కులు రాలేదు, క్లాస్ ఫస్ట్ రాలేదని ఒంటి నిండా వార్తలు పెట్టడం లాంటి పిచ్చి తాడనలు అవి కాదు, పిచ్చి శిక్షలు కాదు. తప్పుకి తగిన శిక్ష తప్పకుండా ఇవ్వాలి, పిల్లల్ని లాలించకూడదు. అయితే దీనికి అటాచ్డ్గా మనం ఏం కథ చెప్తామంటే, మహాకవి భారవి కథని దీనికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. భారవి చాణక్యుడి తర్వాత కాలంలోనే అని అనిపిస్తుంది, ఆయన కాలాన్ని బట్టి. అయితే ఈ భారవిట చాలా చక్కగా కవిత్వం చెప్పేవాడు. భారవి తండ్రి గారు అప్పటి రాజుగారి కొలువులోనే మంత్రిగా ఉండేవారు. అయితే ఈ భారవి చాలా బాగా కవిత్వం చెప్తే అందరూ ఓహో ఓహో అనేవాళ్ళు, భారవిని బాగా మెచ్చుకునేవాళ్ళు. అయితే వీళ్ళ నాన్నగారు మాత్రం ఆయన ఇతను కవిత్వం బాగా చెప్తున్నాడని మెచ్చుకునేవారు కాదు, కామ్గా ఊరుకునేవారు. ఒక సందర్భంలో ఆయన చెప్తున్న కవిత్వంలో 2 వ్యాకరణ దోషాలు వచ్చినాయట. ఈ వ్యాకరణ దోషం రాగానే తండ్రి సభలో ఉన్న ఆయన, అబ్బాయి అది తప్పు చెప్పావు నువ్వు, ఈ వ్యాకరణ దోషం వచ్చిందని ఓపెన్గా నలుగురు ముందు చెప్పేశాడు. చెప్పేసరికల్లా కుర్రాడికి చాలా కోపం వచ్చేసింది భారవికి. అరే, ఒక చిన్న తప్పుని సహించని నా తండ్రి నేను ఇంత బాగా కవిత్వం చెప్పినప్పుడు మెచ్చుకోడేమిటి? మరి మెచ్చుకోని వాడు నన్ను తిట్టడానికి ఈయనకేం అధికారం ఉందని పిచ్చి కోపం వచ్చేసింది. అక్కడి నుంచి స్నేహితులు కూడా, ఫ్రెండ్స్ కూడా చూడండి మన నాన్నల నుంచి సెపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏంట్రా మీ నాన్న ఇలా అంటాడు, మా నాన్న అలా కాదు, మా నాన్న అది కొని పెట్టాడు, అలాంటి మాటలు మాట్లాడతారు. ఎవరి నాన్నలు వాళ్ళకి అంతే కదా. అయితే ఈ తెలియక ఈ భారవి ఏం చేశాడంటే, నా తండ్రి నన్ను నలుగురిలో అవమానించాడు కాబట్టి ఆయన్ని చంపేద్దాం అనుకున్నాడట. చిన్నతనం ఒక 16-18 సంవత్సరాలు ఉంటే టీనేజ్ పిల్లల్లో ఇలాంటి లక్షణాలు మనం ఇప్పుడు కూడా చూస్తాం. అయితే ఈ కుర్రాడు ఏం చేశాడంటే, వాళ్ళ నాన్న పడుకునే గదిలో పైన అటక ఉంటే ఆ అటక మీద కూర్చున్నాడట. పైనుంచి ఏదైనా ఒక బరువైన వస్తువుని దొర్లించి నాన్నని చంపేద్దాం అనుకున్నాడు. అటక మీద ఎక్కి కూర్చున్నాడు. నాన్న పడుకోవటానికి గదిలోకి వచ్చాడు తండ్రి. అక్కడి నుంచి వాళ్ళ అమ్మగారు కూడా వెనకాల వచ్చిందట. కుర్రాడు అమ్మ గదిలోంచి వెళ్ళిపోయే సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో ఏమైందంటే, ఆయన భార్య వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అమ్మగారు అడిగారు, అదేమిటండి మీరు ఇంత మాట అన్నారు, పిల్లాడు చాలా కష్టపడతాడు, పాపం ఎంతో బాధపడుతున్నాడు, వాడంత మంచి కవిత్వం చెప్తున్నప్పుడు మీరు మెచ్చుకోవట్లేదు, ఒక చిన్న తప్పు చేసేసరికల్లా నలుగురిలో చెప్పారు, పిల్లాడు బాధపడుతున్నాడు, ఈ పని చేయకుండా ఉండాల్సిందంటే. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, అమ్మా మెచ్చుకోవటం ఎంతసేపు, మెచ్చుకుంటే వాడు అక్కడే ఆగిపోతాడు. అదే నేను ఈ తప్పు ఎత్తి చూపించాను అనుకో, మళ్ళీ ఈ తప్పు చేయకుండా ఉంటాడు. రేపు నాటికి పెద్ద కవి అయ్యాక ఇలాంటి వ్యాకరణ దోషాలుంటే వీడికి చదువు చెప్పిన గురువే వాడురా అంటారు. ఆ మాట నాకే వస్తుంది, వాడి కవిత్వం గుర్తింపును కూడా పొందదు, వ్యాకరణ దోషాలు ఉండకూడదు. వాడు నా కొడుకే కాదు, నా శిష్యుడు కూడా, నేనే వాడికి చదువు చెప్పాను. కాబట్టి పిల్లల్ని ఎప్పుడూ లాలించకూడదు. నువ్వు బాగా చెప్పావు అన్నానా, ఇంకా వాడు అక్కడే ఆగిపోతాడు. అందుకని నేను వాడిని లాలించలేదమ్మా, అవసరం వచ్చినప్పుడు అతని దోషాన్ని ఎత్తి చూపించాను, అతని మంచికే కానీ చెడుకి కాదని తండ్రి చెప్పాడు. ఈ మాటలు విన్న భారవి చాలా దుఃఖపడ్డాడు. అయ్యో, మా నాన్న నా మేలు కోరే చెప్పాడు, నేను నా చిన్నతనంతో తెలుసుకోలేదు, నా స్నేహితులు కూడా నన్ను అనవసరంగా ఇందులో ఎగసం తోసి నా తండ్రికి విరుద్ధంగా ప్రవర్తించేలాగా చేశారని అటక మీద నుంచి దిగొచ్చి తండ్రి కాళ్ళు పట్టుకున్నాడట. నాన్న నన్ను క్షమించండి, ఇంక ఎప్పుడు ఇలా ప్రవర్తించను, ఈ వ్యాకరణ దోషాన్ని పోగొట్టుకుంటానని మళ్ళీ కొంతకాలం తండ్రి దగ్గర విద్యాభ్యాసం చేసి, అంటే ఆ గ్రామటికల్ మిస్టేక్స్ని పూర్తిగా పోగొట్టుకుని తర్వాత కాలంలో భారవి రాసిన కిరాతార్జునీయం చాలా అద్భుతమైన గ్రంథం. సంస్కృతం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. పంచమహాకావ్యాలు అని ఉన్నాయి సాంస్క్రిట్లో. ఈ పంచకావ్యాల్లో ఏంటంటే, మనకి భారతదేశపు జాతీయ కవి అయిన కాళిదాసు రాసినటువంటి 2 కావ్యాలు. మొదటివి రఘువంశము, కుమార సంభవం. మూడోది ఈ భారవి రాసినటువంటి కిరాతార్జునీయం. అంటే అర్జునుడు శివుడితోటి తలపడి
తర్వాత పాశుపతాస్త్రాన్ని సాధించినటువంటి గ్రంథం ఆ కథ. దాని మీద అతను చాలా వివరంగా రాశారనమాట. దాని తర్వాత మాఘం, శిశుపాల వధ అని పేరున్నటువంటి మాఘం, తర్వాత నైషధము, ఈ 5 కావ్యాలని పంచకావ్యాలుగా భావిస్తారు. ఈ పంచకావ్యాల్లో కాళిదాసు తర్వాత స్థానాన్ని భారవి పొందాడు. ఎలా పొందగలిగాడంటే తండ్రి చెప్పిన దోషాన్ని సవరించుకుని ఇంకా ఎప్పుడూ వ్యాకరణ దోషాలు రాకుండా ఎంతో అర్థవంతమైన వాక్యాలతో, అసలు భారవిని ఎంత పొగుడతారంటే సాంస్క్రిట్ లిటరేచర్లో అతని లాంటి కవి ఇంకొకటి లేడు. భారవిని అందుకోవటం కష్టం, ఎందుకంటే భారవేర్ అర్థగౌరవం అని చెప్తారు. ఒక్క సెంటెన్స్లో ఎంతో భావాన్ని ఇమిడిచి చెప్పగలిగినటువంటి కవిగా భారవి మారాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న గనక అతన్ని మెచ్చుకుని ఉంటే ఆ వ్యాకరణ దోషం ఎప్పుడూ భారవికి పోయేది కాదు. అందుకని పిల్లల్ని 5-6 ఏళ్ళు వచ్చే వరకు ముద్దు చేయండి. ఆ తర్వాత నుంచి చిన్న పొన్న తప్పులు చేసినా క్షమించద్దు, ఈ తప్పు చేయకూడదని గట్టిగా చెప్పటం. నలుగురిలో చెప్పకూడదు, ఎవరి ముందు చెప్పకూడదు, ఎప్పుడు మెచ్చుకోవాలి, బాగా ముద్దు చేయాలి, అలాంటి ఉద్దేశాలు కలిగి ఉండద్దు. పిల్లలు సహజంగా ఏదో సుమారు చూస్తాం, స్కూళ్ళల్లో చేర్పిస్తాం, చదివిస్తారు. లాలించడం అంటే అదే లాలన. సమయానికి ఆహారం ఇవ్వటం, సరిపడా నిద్రపోనివ్వటం, చక్కని చదువును అందించటం, ఈ లాలన సరిపోతుంది. అంతేగాని పిల్లల తప్పుల్ని కప్పిపుచ్చటం కానీ, వాళ్ళు తప్పు చేసినా పర్వాలేదు చిన్నతనమేనని సర్ది చెప్పడం కానీ చేయకుండా తప్పులకి తగిన శిక్షణ కనుక ఇస్తే 16-17 ఏళ్ళు వచ్చేసరికల్లా పిల్లలు బుద్ధిమంతులుగా మారతారు. ఆ తర్వాత పెద్దవాళ్ళు అయ్యాక భారవి లాంటి ఘనత కాకపోతే వాడికి తగిన ఘనతని కుర్రవాడు సాధించగలుగుతాడు. కాబట్టి ఎప్పుడూ పిల్లల్ని అతిగా ముద్దు చేయకూడదు. ఇది విద్యార్థులకు కూడా, టీచర్లు కూడా కాస్త బ్రైట్ స్టూడెంట్ తప్పులు చేస్తే అరే కనీసం నలుగురిలో కాకపోతే విడిగా ఆయన అబ్బాయి ఈ తప్పు చేసినావు ఇలా చేయొద్దు అని వాడిని దండించి వాడిని సరైన మార్గంలో పెట్టాల్సిన అవసరం గురువులకి, తండ్రులకి. ఇందులో తల్లులు కానీ ఇంకోళ్ళు కానీ భాగస్వాములుగా లేరండి. పూర్తిగా ఇది తండ్రిది, గురువుదే బాధ్యత. అది చాణక్యుల వారు స్వయంగా చెప్పిందే. కాబట్టి ప్రతి వాళ్ళు దీన్ని కొంచెం అర్థం చేసుకుని ఈ రకంగా పిల్లల్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది.